ఏఐసిటీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే లాగిన్ పైన క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యా కాబట్టి రిజిస్టర్ మీరు చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత స్టూడెంట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఫిల్ చేయండి. ఫిల్ చేశాక ఇక్కడ డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఈ డాష్బోర్డ్లో ఏంటంటే ఎన్ని ఇంటర్న్షిప్స్ అప్లై చేశారు, అలాగే ఎన్ని షార్ట్ లిస్ట్ అయ్యాయి, అలాగే ఇక్కడ ఇంటర్వ్యూ కాల్స్, ఈ ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇందులో ఉంటాయి. ఇది ప్రొఫైల్ పైన క్లిక్ చేశాక మీ ప్రొఫైల్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఇంటర్న్షిప్ అప్లై చేయాలంటే ఈ ప్రొఫైల్ అనేది కంపల్సరీ. ఈ ప్రొఫైల్ని చాలా బాగా అంటే ఫుల్గా డీటెయిల్గా ఫిల్ చేయాలి. ఇది అసైన్మెంట్ టెస్ట్. ఈ అసైన్మెంట్ టెస్ట్ అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీ కోర్స్ సంబంధించి. అలాగే ఈ ఇంటర్న్షిప్స్, ప్రైవేట్ ఇంటర్న్షిప్, మీకు ఏ టైప్ ఇంటర్న్షిప్ కావాలో ఆ టైప్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ లొకేషన్ అవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆ టైప్ ఇంటర్న్షిప్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ ఇంటర్న్షిప్స్ అనేవి మీరు కేవలం అప్లై మీద క్లిక్ చేస్తే సింపుల్గా అప్లై అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీ రెజ్యూమ్ అనేది దాంట్లో అప్లోడ్ అయి ఉంటుంది కాబట్టి. ఇక్కడ ప్రైవేట్ ఇంటర్న్షిప్స్, గవర్నమెంట్ ఇంటర్న్షిప్స్ చాలా ఉంటాయి. ఇవి అప్లికేషన్ మేనేజ్మెంట్. ఈ అప్లికేషన్ మేనేజ్మెంట్లో మీరు ఎన్ని ఇంటర్న్షిప్స్ అప్లై చేశారో, అలాగే ఎన్ని షార్ట్ లిస్టెడ్ అయ్యారో, అలాగే ఎన్ని ఇంటర్వ్యూస్ రిజెక్ట్ అయ్యాయో, యాక్సెప్ట్ అయ్యాయో దీనిలో డిస్ప్లే అవుతుంది. ఎప్పుడప్పుడు అప్డేట్ అనేది ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.